హర హర మహాదేవ శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మంత్రం ఉద్యోగ ప్రాప్తి కోసం. చాలామంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఈ మంత్రం సాధన చేయడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉండి కూడా ట్రాన్స్ఫర్స్ కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ట్రాన్స్ఫర్స్ కోసం కూడా ఈ మంత్రం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇది భువనేశ్వరి దేవి యొక్క మంత్రము. ఈ మంత్ర సాధన అనేది మీరు శుక్లపక్ష విధి నాడు మొదలుపెట్టి పౌర్ణమి లోపుగా ఇది సాధన పూర్తి చేయవలసి ఉంటుంది. మంత్రం చిన్నదే కానీ చాలా పవర్ఫుల్. ఇది హర త్రిపుర సుందరి భవానీ మంత్రం అని అంటారు దీన్ని. ఈ మంత్ర సాధన వల్ల మీలో ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోతాయి. మీ సహచర ఉద్యోగులు కూడా మీకు సహకారంగా ఉంటారు. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం, తప్పక మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ మంత్రం స్టార్ట్ చేసే ముందర మీ ఊరిలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ మీరు మనస్ఫూర్తిగా కోరుకుని అక్కడ నుంచి కొద్దిగా పసుపు తెచ్చుకొని మీ ఇంట్లో అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పసుపులో కలిపి అక్కడ అమ్మవారి దగ్గర చిన్న పీఠం ఏర్పాటు చేసుకుని ఎరుపు రంగుతో షట్కోణం నిర్మించి మధ్యలో ఈ పసుపు ముద్దను పెట్టి మీరు పూజ చేయవలసి ఉంటుంది యథాయుక్తంగా. తర్వాత ఈ మంత్రాన్ని చేయాలి. ఈ మంత్రానికి ఎటువంటి పూర్వ విధులు లేవు, అంగన్యాసకరణాశాలు అలాంటివి ఏమీ లేవు. డైరెక్ట్గా ఈ మంత్రాన్ని తీసుకోవచ్చు. దీనికి మంత్రోపదేశం కూడా అవసరం లేదు. ఇప్పుడు మంత్రం తెలియజేస్తున్నాను. మీరు ఈ మంత్రాన్ని పేపర్ మీద రాసుకుని మీరు సాధన చేయవలసి ఉంటుంది. మంత్రం: ఓం హర త్రిపుర హర భవానీ బాలా రాజా ప్రజామోహిని సర్వశత్రు విధ్వంసిని మమ చింతిత ఫలం దేహి దేహి భువనేశ్వరి స్వాహ. ఈ మంత్రం చాలా 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 పవర్ఫుల్. ఖచ్చితంగా శుక్లపక్ష విధి నాడు మొదలుపెట్టి పౌర్ణమి లోపుగా 21,000 సార్లు ఈ మంత్రాన్ని జపించినచో సిద్ధి లభిస్తుందని పెద్దలు మనకు తెలియజేశారు. సో ఖచ్చితంగా దీన్ని మీరు ప్రయత్నించండి. ఎలాంటి పని లేక ఖాళీగా కూర్చున్న వారు కూడా ఈ మంత్రాన్ని చేయడం వల్ల వారికి ఖచ్చితంగా ఏదో ఒక పని దొరికి వారు కుటుంబ పోషణలో సంసిద్ధులవుతారు. సో కనుక ఉద్యోగం కొరకే కాదు, మామూలుగా కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉండి పనులు లేక ఎలాంటి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని జపించి ఒక మంచి పరిస్థితిని పొందవచ్చు. చంద్రుడికి అధిష్టాత్రి భువనేశ్వరి. సో భువనేశ్వరి దేవి వల్ల మీకు మనసులో ఉన్నటువంటి ఎలాంటి చంచల స్వభావం ఉన్నా కూడా అంతా తొలగి మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇది శివశక్తుల సమ్మేళనం కలిగినటువంటి మహాశక్తివంతమైన మంత్రము. ఎలాంటి అనుమానం లేకుండా మీరు సాధన స్టార్ట్ చేయండి. మీకు అన్ని వేళలా శివయ్య మరియు అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఉంటాయని. తదాస్తు తదాస్తు తదాస్తు.